హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనము ఆది బ్లౌజ్ని బట్టి నెక్ వెడల్పు షోల్డర్ వెడల్పు ఎలా పెట్టాలని తెలుసుకోవాలి. అలాగే ఫ్రంట్ కూడా మనము ఆది బ్లౌజ్ని బట్టి చేయవలసిన మార్పులు ఏమైనా ఉన్నాయా అని మీకు ఈ వీడియోలో చెప్తానండి. మనకి ఫ్రంట్ కూడా రెండు విధాలుగా కట్ చేయొచ్చు. అయితే ఆది బ్లౌజ్ని బట్టి ఏ టైప్ కట్ చేయాలని ఎలా తెలుసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ వెడల్పు షోల్డర్ వెడల్పు ఆది బ్లౌజ్ని చూసి ఎలా తెలుసుకోవాలి ఇంత పెట్టాలని అన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ని డబుల్ పోలింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ వేసుకున్నాను. మడుతున్న సైడ్ నా సైడ్ వేసుకుని కింద వైపు ఉన్న హెచ్చు తగ్గులైతే ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్కు మార్కింగ్ చేసుకుంటున్నామండి. నడుంబత స్టిచ్చింగ్ కోసం ఈ విధంగా హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని నెక్ మధ్యకైతే మడత పెట్టి బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ దాకా ఎంత పొడవు ఉన్నది ఈ విధంగా లైట్గా సాగదీసి అయితే చూసుకోవాలి. ఇది వచ్చేసి 14 ఇంచులు అయితే వచ్చిందండి. అయితే మనకి ఎంత వస్తుందో పొడవు దానికి 1 ఇంచు కలిపి మార్కింగ్ చేసేసుకోవచ్చు. అంటే ఏక మార్కింగ్ అన్నమాట. కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కాకుండా మనకి బ్లౌజ్ పొడవు ఎంత వస్తుందో దానికి 1 ఇంచు కలిపి ఒకే మార్కింగ్ చేసేసుకున్న ఒకలాగా ఉంటుంది. లేకపోతే కింద నడుంబత స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచు పైన షోల్డర్ కుట్టు కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్న ఒకలాగే వస్తుందన్నమాట. మీకు చెప్తాను చూడండి. ఇప్పుడైతే 14 ఇంచులకి పొడవుకు మార్కింగ్ చేసుకున్నాను. మళ్ళీ షోల్డర్ కుట్టు కోసము ఎగస్ట్రాగా హాఫ్ ఇంచు ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను. మనకి బ్లౌజ్ పొడవు 14 వచ్చింది. 1 ఇంచు కలిపి 15 మార్కింగ్ చేసుకున్న ఒకే పొడవు వస్తుంది. అలాగే పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుని మధ్యలో బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకున్న ఒకలాగా వస్తుంది. ఈ విధంగా రెండు విధాలుగా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే బ్లౌజ్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్సుల పట్టీ నుంచి కాజా పట్టీ దాకా లూజ్ ఎంత ఉన్నది కరెక్ట్గా తీసుకోవాలండి. అంటే టైట్గా లాగబెట్టి చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసినప్పుడు నాకు ఇదైతే 31.5 వచ్చింది. మనకి కాజా పట్టి మడతనైతే వెనక్కి మడత పెట్టేయాలి. అంటే ఇది వచ్చేసి 31 అన్నమాట. టైలర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి నడుము లూజు 30 దాకా వచ్చిన బ్లౌజులు అన్నీ చిన్న సైజు బ్లౌజులు, 30 దాటినవన్నీ పెద్ద సైజు బ్లౌజులు అంటే 31, 32 అలా పెద్ద సైజు బ్లౌజుల్లోకి వస్తాయి. ఇది మనకు ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి బ్లౌజు 31 అండి. 31లో 4వ భాగం మనకి కావాలి. దానికోసం టేప్లో 31 నెంబర్ తీసుకుని టేప్ని అయితే 4 మడతలు అయితే వేయాలండి. ఈ విధంగా వేసినప్పుడు నాకు 8:15 అంటే 7:30 వచ్చింది. అంటే మనకి నడుము లూజ్లో 4వ భాగం 7:30 వచ్చింది. ఈ 7:30ని మనం నడుము లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఏ సైజు బ్లౌజ్కైనా సరే నడుము లూజ్ ఎంత వస్తుందో దానిలో 4వ భాగాన్ని నడుము లూజ్గా మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే మనకి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచుకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కొచ్చుల కోసము 1.5 కానీ 2 ఇంచెస్ కానీ మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను కొచ్చుల కోసం ఎక్స్ట్రాగా. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు అయితే మార్కింగ్ చేయాలి. అలాగే చెస్ట్ లూజ్ కోసము పైన వైపు నుంచి 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 6 ఇంచెస్ డౌన్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ ఎంత మార్కింగ్ చేయాలంటే మనకు నడుము లూజ్లో 4వ భాగానికి 1 ఇంచు కలపాలి. మనకి నడుము లూజ్లో 4వ భాగం 7:30 వచ్చింది. 1 ఇంచు కలిపితే 8:30 అంటే పావు తక్కువ 9 అన్నమాట. ఇది చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి కొచ్చుల కోసం అంటే ఇది చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసాము. కొచ్చుల కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేయాలి. మనం కింద వైపు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా కొచ్చుల కోసం కూడా పైన వైపు కూడా అంతే పెట్టుకోవాలి. ఇంకొకలాగా కూడా మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే కింద వైపు కొచ్చులతో సమితం మనకి ఎంత వచ్చింది, 11:11 వచ్చింది కదా, అదే 11:11ని 6 ఇంచెస్ డౌన్ దగ్గర మార్కింగ్ చేసేసుకుంటే కూడా సరిపోతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే మనకి పైన వైపు నుంచి 6 ఇంచెస్ డౌన్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి కదా. ఈ 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని కింద మనకి కొచ్చులతో సమితం ఎంత వచ్చిందో ఈ 6 ఇంచెస్ డౌన్ మార్కింగ్ దగ్గర కింద వైపు ఎంత వచ్చిందో పైన వైపు కూడా అంతే మార్కింగ్ చేసేసుకుంటే ఏక మార్కింగ్ కింద ఉంటుంది. అంటే మనకి చెస్ట్ లూజ్ ఓ మార్కింగు కొచ్చుల కోసం ఒకటి రాదన్నమాట. కానీ చెస్ట్ లూజ్ మార్కింగు కొచ్చుల కోసం మార్కింగు ఇలాగ 2 లైన్లు కొట్టుకోవాలి. ఈ విధంగా సపరేట్గా కొట్టుకోవడం వల్ల కూడా మనకి యూజ్ ఉంటుందండి. ఏక మార్కింగ్ ఒకటే కొట్టుకుంటే అది మనకి వెడల్పు ఎంత వస్తుందో తెలుస్తుంది. కానీ చెస్ట్ లూజ్ మార్కింగ్ వల్ల కూడా ఉపయోగం ఉంది. అది తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడైతే మనము నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేయాలి. చిన్న సైజుకి అయితే నెక్ షోల్డర్ 5 ఇంచెస్ పెట్టాలండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్ పెడుతున్నాను. అదే 5.5 ఇంచెస్ని కొద్దిగా కింద వైపు కూడా మార్క్ చేసుకుంటే మనకు కొట్టుకునే లైన్ స్ట్రైట్గా వస్తుంది. అలాగే ఈ 5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర
6 ఇంచెస్ చంక డౌన్ పెట్టాలి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే 6 ఇంచెస్ చంక డౌన్ పెట్టి ఈ 6 ఇంచెస్ మార్కింగ్కి పొడవుకి ఒక లైను, అలాగే అడ్డంగా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా లైన్ కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుందన్నమాట. ఈ కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలండి. ఈ కార్నర్లో కొట్టుకుని లైన్ దగ్గర మనము చంక రౌండ్ కోసం మార్కింగ్ చేయాలి. చిన్న సైజ్ అయితే 1.5, పెద్ద సైజ్ అయితే 1.5 మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ని ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ని కలుపుకుంటూ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దాకా చంక రౌండ్ తిప్పుకోవాలి. మనకి చంక రౌండ్ తిప్పేటప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ దాటకూడదండి. ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్కి సపరేట్గా లైన్ కొట్టుకోవడం వల్ల మనకి ఇదన్నమాట యూజు. ఇంకొక యూజ్ కూడా ఉంది, అది మళ్ళీ చెప్తాను. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము నెక్ డౌన్ చూసుకోవాలి. నెక్ డౌన్ కోసం కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేసి 1/2 ఇంచ్ మార్కింగ్ పైన ఈ విధంగా నడుము వద్ద ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టుకుని సేమ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి నెక్ పట్టి స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ పైకి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు ఆది బ్లౌజ్కి నెక్ డౌన్ ఎంత ఉందో అంత వస్తుంది. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్కి అయితే 2.5, పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 2.5 పెట్టుకోవచ్చు. అయితే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను 2.5 అయితే మార్క్ చేస్తున్నాను. అదే 2.5ని కింద వైపు కూడా మార్కింగ్ చేస్తున్నాను. కొంతమందికి నెక్ రౌండ్ బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళకి కింద వైపు 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే కింద పైన కూడా సేమ్ ఈక్వల్గా పెట్టాను. ఈ విధంగా ఈక్వల్గా నెక్ వెడల్పు పెట్టినప్పుడు కింద వైపు కార్నర్ వస్తుంది కదా, ఈ కార్నర్లో 1/2 ఇంచ్ మాత్రమే పెట్టాలండి. ఇంకా ఎక్కువ పెట్టకుండా 1/2 ఇంచే పెట్టుకుని ఈ విధంగా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. అయితే ఈ విధంగా నేను టేప్ కొలతలతో చెప్పినట్టుగా చెప్పేశాను. నెక్ వెడల్పు షోల్డర్ వెడల్పు ఇంత పెట్టాలని. మరి మనకి ఇది ఆది బ్లౌజ్తో సరిపోతుందా లేదా అని ఎలా చూసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఏంటంటే ఈ షోల్డర్ మనకి కుట్టిన తర్వాత ఎంత ఉందో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ అయితే నేను చూస్తున్నాను. కుట్టిన తర్వాత 2.5 ఇంచెస్ ఉంది. మరి మనకి కట్ చేసేది కుట్టిన తర్వాత 2.5 ఇంచెస్ వస్తుందా లేదా అని చూసుకోవచ్చు. దానికోసం ఏ విధంగా మార్కింగ్ చేయాలంటే మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర హ్యాండ్స్ ఎతకడానికి 1/2 ఇంచ్ పోతుంది కదా, అందుకనేసి ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది హ్యాండ్స్ ఎతకడానికి అన్నమాట. అలాగే నెక్ పట్టి స్టిచ్చింగ్కి ఇటు పక్క 1/2 ఇంచ్ పోతుంది. ఈ విధంగా పోతే మనకి ఎంత మిగులుతుంది? 2.5 మిగులుతుందండి. ఆది బ్లౌజ్ కమ్మో షోల్డర్ వచ్చేసి 2.5 ఉంది, అంటే 1/2 ఇంచ్ షోల్డర్ మనకి తగ్గుతుందన్నమాట. అంటే ఈవిడికి షోల్డర్ ఇంకా పెంచాలి అని మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ నెక్ వెడల్పు తగ్గించాలేమో, నెక్ వెడల్పు తగ్గిస్తే షోల్డర్ పెద్ద అవుతుంది కదా అని. కొంతమందికి నడుము సన్నంగా ఉన్నా, అంటే నడుము లూజు 31 వచ్చినా సరే కొంతమందికి షోల్డర్ భాగం వెడల్పుగా ఉంటుంది, వీపు వెడల్పుగా ఉంటుంది. కొంతమంది పర్సనాలిటీని బట్టి షోల్డర్ మనం 1/2 ఇంచు పెంచవలసి ఉంటుందన్నమాట. అలాగే ఈవిడ ఆది బ్లౌజ్కి మనము ఆది బ్లౌజ్ని బట్టి అయితే మనము 1/2 ఇంచు పెంచాలి. లేదు నెక్ పెద్దగా అనిపిస్తే కనుక 1/2 ఇంచు నెక్ వెడల్పు తగ్గించుకుని షోల్డర్ వెడల్పు 1/2 ఇంచు పెంచుకోవచ్చు. అంటే మనము 1/2 ఇంచు నెక్ వెడల్పు తగ్గిస్తే ఆటోమేటిక్గా షోల్డర్ వెడల్పు 1/2 ఇంచు పెరుగుతుందండి. చూసారు, ఇది 2.5 పెట్టినప్పుడు ఇది మిగతాది అంతా ఎంత వస్తుంది? 3.5 వస్తుంది. మనకి కుట్లకు పోను అంటే 1/2 ఇంచు నెక్ కోసము 1/2 ఇంచు హ్యాండ్స్ ఎతకడానికి పోతే ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలాగా 2.5 వస్తుంది అన్నమాట. మరి నెక్ వెడల్పు తగ్గించకూడదు అంటే నెక్ వెడల్పు కరెక్ట్గానే పెట్టాము, కానీ షోల్డర్ వెడల్పు తగ్గుతుంది అనుకుంటే కనుక మీరు షోల్డర్ పెంచుకోవచ్చు. 1/2 ఇంచు ఏం పర్వాలేదండి. కొంతమంది పర్సనాలిటీని బట్టి డిమాండ్ చేస్తుంది. 1/2 ఇంచు తగ్గించవలసి వస్తుంది, 1/2 ఇంచు ఎక్కువ పెట్టవలసి వస్తుంది. మీకు ఇది ఎలా తెలుస్తుందంటే మీరు నెక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ అతుకుతాం కదా, హ్యాండ్స్ అతికి ముందు ఆది బ్లౌజ్తో షోల్డర్ని చూసుకుని ఎక్కువైతే కట్ చేసుకుని అప్పుడు హ్యాండ్స్ అతుక్కున్నారనుకో సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుంది. మీరు తక్కువైతే ఏం చేయాలి? ఏం చేయలేము. కాబట్టి మీరు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. అంటే మనం చేసి మార్కింగ్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుని హ్యాండ్స్ అతికి ముందు ఎక్కువైంది అనుకోండి కట్ చేసేసుకుంటాము. ఈ భాగంలో కట్ చేస్తే సరిపోతుంది. చంక రౌండ్ కాడ కట్ చేయక్కర్లేదు, ఓన్లీ షోల్డర్ దగ్గర కట్ చేసి హ్యాండ్స్ అతికేసుకుంటే సరిపోతుంది. మీకు దీని మీద వీడియో కూడా చేశాను నేను, మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. హ్యాండ్స్ అతికి ముందు షోల్డర్ని ఎలా చూసుకోవాలి అని ఒక వీడియో చేశాను. ఆ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారం షోల్డర్ని పెట్టి చూసుకుని ఎక్కువైతే కట్ చేసుకుని హ్యాండ్స్ అతుక్కుంటే సేమ్ మనకు ఆది బ్లౌజ్ లాగా ఫిట్టింగ్ వస్తుందన్నమాట. అయితే ఇది మనకు చెస్ట్ లూజ్ మార్కింగ్ అండి. దీన్ని బట్టి మనం కుట్టేసేసుకుంటే బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. అయితే ఈ మార్కింగ్ మనకి ఇంకోలాగా ఉపయోగపడుతుందన్నాను కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఈ మార్కింగ్ దగ్గర మడత పెట్టుకుంటే మనకి మడతలో వస్తుంది కదా, ఈ మడత దగ్గర డాట్ మార్కింగ్ చేసుకోవడానికి కూడా ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే
మనకి ఈ డాట్ పొడవు ఎంత పెట్టాలో కూడా తెలుసుకోవాలండి. చిన్న సైజ్ అయితే 4 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 4.5 ఇంచెస్ పెట్టాలి. లేదంటే ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా ఆది బ్లౌజ్తో కూడా చూసుకుని ఎంత పొడవు ఉన్నది చూసుకోవచ్చు. కింద కుట్ల కోసం 1/2 ఇంచ్ తీసేసి మిగతాది 3.5 ఇంచెస్ పెట్టాను. ఈ విధంగా పెట్టుకుని పొడవుకి ఒక లైన్ కొట్టుకోవాలి. అయితే ఈ కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ వెడల్పుని అయితే మార్క్ చేయాలండి. అంటే ఈ డాట్ వచ్చేసి మనకి 1 ఇంచ్ వెడల్పుతో ఉండాలన్నమాట. మీకు ముందుగా అంటే ఫస్ట్నే మార్కింగ్ చేసేటప్పుడు 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా, అది ఈ డాట్ కోసమేనండి. ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ అయితే మార్క్ చేసుకుని కట్ చేస్తున్నామంటే సేమ్ ఆది బ్లౌజ్లోకి వస్తుంది. అలాగే మీకు చంక డౌన్ కూడా సేమ్ ఆది బ్లౌజ్లో పెట్టేమా లేదని కూడా చూసుకోవచ్చు. అంటే కింద మనకి నడుమద స్టిచ్చింగ్ కోసము, అలాగే ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు హ్యాండ్స్ అతడానికి తీసేస్తే మధ్యలోదే చూసుకోవాలి. అంటే మనం కుట్టేసిన బ్లౌజ్తో చూస్తున్నాం కాబట్టి కుట్ల కోసం కూడా తీసేసి చూసినప్పుడు నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ పొడవు ఎక్కువ వచ్చిందనుకోండి, మీరు బ్లౌజ్ పొడవు ఎక్కువ పెట్టేసారేమో ఒకసారి చూసుకోండి. అంటే మనం బ్లౌజ్ పొడవు ఎక్కువ పెడితే ఇక్కడ పొడవు కూడా పెరిగిపోతుంది కదా, అలా పెట్టారేమో అనేసి ఒకసారి చూసుకోండి. లేకపోతే మనకు కరెక్ట్గానే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా అయితే చూసుకుని బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. అలాగే మనము బ్లౌజ్కి ఒక సైడు బ్యాక్ పార్ట్ కట్ చేసాము, మరొక సైడ్ హ్యాండ్స్ కట్ చేయాలి. అయితే ఓపెన్ సైడ్ నా సైడ్ వేసుకున్నాను, ఒకసారి చూడండి. ఇది 2 మడతల మీద ఉంది. దీన్ని మళ్ళీ ఇంకొక మడత వేసాను, అంటే ఇది మొత్తం 4 పొరల మీద అయితే ఉందన్నమాట. ఈ విధంగా మడత పెట్టేసుకుని చివరి వైపున హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. మనం ఈ విధంగా లైన్ కొట్టుకుని కట్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుందండి. అలాగే మనము ఈ హ్యాండ్స్ మడతని చంక రౌండ్ని బట్టి వేసుకోవాలి. అంటే ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి వేసుకుంటే మీకు హ్యాండ్స్కి ఎంతెంత అతుకులు పడతాయి అన్నది తెలుస్తుంది అన్నమాట. అందుకనేసి నేను ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చింది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి చంక రౌండ్ ఎంత వస్తుందో దానికంటే 1 ఇంచ్ తగ్గించాలి. 1 ఇంచ్ తగ్గించి మడత వేసుకోవాలన్నమాట. నాకైతే 10 ఇంచెస్ చంక రౌండ్ అయితే వచ్చిందండి. ఈ హ్యాండ్స్ మడత నేను 1 ఇంచ్ తగ్గించి 9 ఇంచెస్కి వేసుకోవాలి. కానీ పన్నా సరిపోలేదు కాబట్టి ఇందులో 2 పొరలను అయితే తగ్గించి వేసుకుంటున్నాను. ఈ విధంగా తగ్గించి వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ అతుకులు పడతాయన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి హ్యాండ్స్కి చెరో పక్క అతకక్కర్లేదు, ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క అతికే వస్తుందన్నమాట. మనం సమానంగా మడత వేసేసి కట్ చేసేస్తే ఒక్కొక్క హ్యాండ్కి చెరో వైపు అతకవలసి వస్తుంది. ఇలాగైతే ఒక్కొక్క అతుకుతో సరిపోతుంది, టైం సేవ్ అవుతుంది మనకి. చూసారు కదా, 9 ఇంచెస్కి సరిపడా మడత అయితే వేసుకుని తర్వాత కింద వైపు చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. నేను అంచున్న జాకెట్ ఇది లైనింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి నేను 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నానండి, తిరగవేసేసుకునే ఉద్దేశంతో. 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ హ్యాండ్ని అయితే తీసుకోవాలి. ఎక్కడ ఉగ్గులు మడతలు లేకుండా ఆది బ్లౌజ్ హ్యాండ్ని సాఫ్ట్గా చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మనం హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా గట్టిగా సాగబెట్టి చూసుకోవాలన్నమాట. అంటే కరెక్ట్గా రావాలి మనకి హ్యాండ్ లూజు. ఈ విధంగా చూసుకుని హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగు, అలాగే హ్యాండ్ పొడవుకు ఒక మార్కింగు తీసుకోవాలి. హ్యాండ్ పొడవు కూడా మనం కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం చంక డౌను హ్యాండ్ లూజు కూడా మనం కరెక్ట్గా వేసేసుకుని తీసుకోవచ్చు. కానీ మీకు కొలతలతో చెప్తాను. మనకి హ్యాండ్ పొడవు ఎంత వస్తుందో దానికంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. మనకు మొత్తం ఇక్కడ ఎంత వచ్చిందో సేమ్ అటుపక్క కూడా అంతే చూసుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కొట్టుకుని లైన్ క్రాస్ రాకుండా ఉండడం కోసం ఈ విధంగా పెట్టుకోమని చెప్తున్నాను. ఈ విధంగా చూసుకుని పొడవుకి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. తర్వాత మనము హ్యాండ్ డౌన్ కోసము చిన్న సైజు బ్లౌజ్ అయితే 3 ఇంచెస్కి, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి చంక డౌన్ మార్కింగ్ చేసుకుని ఈ చంక డౌన్ కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. అయితే మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకున్నాము ఆది బ్లౌజ్ని బట్టి, కానీ చంక లూజ్ తీసుకోలేదు. ఈ చంక లూజ్ వచ్చేసి మనకు ఆది బ్లౌజ్తో పని లేకుండా ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ కుచ్చులు ఎంత పెట్టామో చూసుకోవాలి. 2 ఇంచెస్ పెట్టాం కదా, అదే 2 ఇంచెస్ని మనం హ్యాండ్ డౌన్ చివరి భాగాన్ని మార్కింగ్ చేసామంటే చూడండి మనకి పై నుంచి మార్కింగ్ దాకా చంక లూజ్గా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. అయితే ఇది ఇలా ఉంది కదా, మనము ఈ చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక లైన్ కొట్టేసుకోవాలి. దీని మీద కుట్టి వేసేసుకుంటే హ్యాండ్ ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే కొచ్చుల కోసం ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. పైన వైపు 2 ఇంచెస్ పెట్టాం కదా, కింద వైపు కూడా 2 ఇంచెస్ పెట్టాలి. కింద పైన కలిపి ఇంకొక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్కి కొచ్చులు లూజ్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ చేయాలి. ఈ హ్యాండ్ రౌండ్ కోసము పైన వైపు నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ని మనకు చంక లూజ్ మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్కి ఈ విధంగా ఒక లైన్ కొట్టేసుకోవాలి.
అలాగే మనకి హ్యాండ్ రౌండ్ సరిగ్గా రావడం కోసం వచ్చేసి ఈ పైన వైపున మళ్ళీ 1 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర మనం కొద్దిగా రౌండ్ షేప్ వచ్చేలా తిప్పుకోవాలి. అంటే పావు ఇంచు కిందకి ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర పావు ఇంచు కిందకి ఒక లైన్ మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ని 1 ఇంచ్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేస్తే సరిపోతుంది. మీకు అర్థమైపోతుంది, చూసారు కదా, ఇలా రౌండ్ వస్తే సరిపోతుంది అన్నమాట. అలాగే కొంచెం కిందకి కూడా కొంత కరువు తీసుకోవాలి. ఎంత కిందకంటే 1 ఇంచు, బాగా పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచు అలాగా. నేనైతే 1 ఇంచ్ గ్యాప్ తర్వాత ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ తర్వాత కొద్దిగా మళ్ళీ పావు ఇంచు కరువు తీసుకుంటున్నాను. అది చూడండి ఒకసారి. ఈ విధంగా కరువు తీసుకుంటే మనకి హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వస్తుంది. అలాగే మనకి చంక దగ్గర ఉగ్గులు ముడతలు రావన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ సైడ్ వచ్చేసి హ్యాండ్ డౌన్ అయితే తీసుకోవాలండి. దానికోసం వచ్చేసి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ 1 ఇంచ్ మార్కింగ్ ఈ చంక లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్కి మధ్యన దూరం ఎంత ఉందో చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకైతే 7.5 వచ్చింది. అంటే 7 2 గీతలు వచ్చింది. అంటే నేను 3.5, 7లో సగం అంటే 3.5 కదండి, 3.5 ఒక గీత ఎగస్ట్రా, అంటే 3 6 గీతలకి 3 ఇంచెస్కి 6 గీతలు ఎగస్ట్రా అన్నమాట. మధ్యకి ఒక మార్కింగ్ చేసుకున్నాను అన్నమాట. 7.5కి మధ్యకి ఒక మార్కింగ్ చేసుకుని పైన 1 ఇంచ్ మార్కింగ్ అలా పెట్టుకున్న మార్కింగ్ దగ్గర పావు ఇంచు డౌన్కి ఈ చంక లూజ్ మార్కింగ్కి కలుపుకుంటూ ఈ విధంగా కరువు అయితే తీసుకోవాలి. తీసుకుని ఈ కరువు వచ్చేసి 30 ఇంచు డౌన్కి తీసుకోవాలండి. 30 ఇంచు డౌన్కి అయితే తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా అయితే అతకవలసి ఉంటుంది. మన మధ్యనైతే ఒక కట్స్ పెట్టుకోవాలి. అలాగే ఇది ఫ్రంట్ సైడ్ అతకాలి కాబట్టి ఆనవాల కోసం ఇక్కడ కూడా చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనము బ్లౌజ్ పీస్కి ఒక సైడ్, బ్యాక్ పార్ట్ ఒక సైడ్ హ్యాండ్స్ కట్ చేసాము. ఇప్పుడు చూడండి, మిగతా క్లాత్ని ఓపెన్ సైడ్ నా సైడ్ వేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి హ్యాండ్స్, రైట్ సైడ్ హ్యాండ్ సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్. అంటే నేను ఎలా వేసుకున్నాను మీకు చెప్తున్నాను. ఇటు సైడ్ అంటే నా రైట్ హ్యాండ్ సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన భాగం ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హ్యాండ్స్ కట్ చేసిన భాగం ఉంది. ఓపెన్ సైడ్ నా సైడ్ ఉండేలా వేసుకున్నాను మిగతా పీస్ని అంతానే. ఈ విధంగా బ్లౌజ్ పీస్ని వేసుకున్నాక మనము బ్యాక్ పార్ట్ని వేసుకున్నాం కదా, నేను క్రాస్గా వేసి చూపించాను ఒకసారి చూడండి. మీరు స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు. చూడండి, ఇలా వేసుకున్నా కూడా సరిపోతుంది. అయితే నేను కట్ చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్గా వేసుకుంటున్నాను. నాకైతే ఇలా వీలుగా ఉంది కాబట్టి నేనైతే ఇలా వీలుగా వేసుకున్నాను. మొత్తం బ్యాక్ పార్ట్ అంతా పడుతుందా లేదా అని చూసుకుని బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో స్కేల్తో అయితే మనము ఈ విధంగా లైన్స్ అయితే కొట్టేసుకుని మార్క్ చేసేసుకోవాలి. అలాగే మనకి బ్యాక్ పార్ట్కి చెస్ట్ లూజ్ ఉంది కదా, దానికి కూడా ఈ విధంగా ఆనవాలు పెట్టేసుకుంటున్నానండి. అంటే మనకి ఫ్రంట్ సైడ్ కూడా చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉండాలి కాబట్టి పెట్టుకున్న ఆనవాళ్ళకి కూడా ఒక లైన్ అయితే కొట్టేసుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏం చేయాలంటే, బ్యాక్ పార్ట్ నెక్ పెద్దది ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ నెక్ చిన్నది ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. మనకి ఇది కొలత ప్రకారం ఉంటుందండి. అంటే బాగా చిన్న సైజు బ్లౌజులు అంటే 25 నుంచి 26, 28, 29 అలాంటి బ్లౌజులకి అయితే మనకి 6 ఇంచెస్ ఫ్రంట్ నెక్ డౌన్ సరిపోతుంది. మనకి 28, 29, 30, 32 దాకా 6.5 సరిపోతుందండి. 35 దాకా కూడా 6.5 సరిపోతుంది. మనకి 35, 36 అలాగా 7 ఇంచెస్ 40 సైజ్ బ్లౌజులకి 7 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు. కానీ ఇది కరెక్ట్ అని నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కలాగా ఇష్టం ఉంటుందండి. వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమందికి తక్కువ ఇష్టం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ విధంగా కరెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ అయితే తీసుకుని ఫ్రంట్ నెక్ ఉక్సులు పట్టి వైపు భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని పైన షాలర్ కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేసుకోవాలి. ఈ విధంగా వదిలేసుకుని ఈ ఉక్సులు పట్టి భాగాన్ని మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దాకా కరెక్ట్గా పెట్టుకుని ఈ విధంగా రౌండ్ తిరిగిలా పెట్టుకోవాలి. మనకు తెలుస్తుంది కదా, నెక్ రౌండ్ ఇలా వచ్చే విధంగా పట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఈ ఉక్సులు పట్టి భాగాన్ని చూసారు కదా, ఈ లైన్ దాటనివ్వకూడదు, ఈ లైన్ కంటే బయటకు ఉండకూడదు. కరెక్ట్గా ఆ లైన్ దగ్గర పెట్టుకుని పైన 1/2 ఇంచ్ షాలర్ కుట్టు కోసం వదిలేసి నెక్ రౌండ్ షేప్ వచ్చే విధంగా పెట్టుకుని నెక్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. మనం పెట్టుకున్న దానికంటే 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే కుట్టు కోసం అన్నమాట. ఈ విధంగా పెట్టుకుని మీకు మార్కింగ్ పైకల్లా వస్తే లైన్ పైకల్లా కొట్టుకొచ్చి ఏం పర్వాలేదండి. వెడల్పు అయితే మనకి బ్యాక్ పార్ట్ షాలర్ నుంచి వెడల్పు నెక్ వెడల్పు వచ్చేస్తుంది, ఓన్లీ డౌన్ మాత్రమే తీసుకోవాలి. ఇది ఆది బ్లౌజ్ ప్రకారం చూసారు కదా, 6.5 వచ్చిందండి ఎటు కాకుండానే. అంతేనండి, అది కస్టమర్కి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఫ్రంట్ నెక్ ఎక్కువ ఇష్టం ఉండదు, కొంతమందికి పెద్దది పెట్టుకుంటారు, దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. వీడికైతే 6.5 వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మీకు నెక్ రౌండ్గా రావడం కోసం ఒక ఐడియా చెప్తాను. ఈ కార్నర్లో 1/2 ఇంచ్ పెట్టుకోండి. తర్వాత ఈ కార్నర్ పైనుంచి ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర
పావించి బయటకు ఒక మార్కింగ్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం ఈ కార్నర్లో 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నెక్కను రౌండ్ తిప్పేసుకోవచ్చు. తర్వాత 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి బయటికి పావించు కరువు తీసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా తీసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్లో యూలా వస్తుందన్నమాట. అంటే కొంతమంది వీలా వచ్చిందండి రౌండ్ తిరగలేదు అంటారు కదా, అటువంటి వాళ్ళకి ఇలా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ నెక్ బాగుంటుంది. మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ అయితే తీయాలండి. ఫ్రంట్ అంటే బ్యాక్ పార్ట్కి ఎలా ఉందో సేమ్ ఫ్రంట్ పార్ట్కి అలాగే ఉంది కదా, కానీ మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చంక డౌన్ని తగ్గించాలి. ఎలా తగ్గించాలంటే ఒకసారి చూడండి, మనకు బ్యాక్ పార్ట్ కార్నర్ ఉంది కదా, ఈ కార్నరు ఇదే కార్నర్ని ఫ్రంట్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. దానికోసం నేను బ్యాక్ పార్ట్ని వేసేసి స్క్వేర్ రౌండ్ షేప్ ఉన్న వైపు తీసుకోవాలండి. మరీ సూదుగా ఉంటే క్లాత్ డ్యామేజ్ అవుతుందని చెప్తున్నాను అన్నమాట. ఈ విధంగా కొద్దిగా ఆనవాలు పెట్టుకున్నానండి. వీడియోలో అయితే కనపడతలేదు కానీ నాకు మార్కింగ్ చేసుకోవడానికి అయితే ఆనవాలు బాగా పడింది. దాన్ని బట్టి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. అంటే మనకి బ్యాక్ పార్ట్కి ఈ కార్నర్ బాక్స్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కావాలని చెప్తున్నాను అన్నమాట. అంటే ఇదే విధంగా మార్కింగ్ చేసుకుని మనము డౌన్ తగ్గించుకుంటే కరెక్ట్గా వస్తుందని చెప్తున్నానండి. లేదు అంటే మీరు 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసేసుకుని కూడా ఈ బాక్స్ కొట్టుకోవచ్చు. అంటే మన బ్యాక్ పార్ట్కి 6 ఇంచెస్ డౌన్ తోటి ఈ కార్నర్ కొట్టుకున్నాం కాబట్టి అలాగా చేసుకోవచ్చు. నేను ఇందాక బ్యాక్ పార్ట్ని వేసి ఆనవాళ్ళు పెట్టుకున్నాను, అలాగా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాత ఈ బాక్స్లో ఈ కార్నర్ బాక్స్లో 1/2 ఇంచ్ తగ్గించాలి. ఓన్లీ ఈ కార్నర్ బాక్స్లో తగ్గిస్తేనే సరిపోతుంది. చూడండి, నేను 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుని తగ్గిస్తున్నాను. ఇంకెక్కడ తగ్గించక్కర్లేదు, ఓన్లీ ఈ కార్నర్ బాక్స్లోనే 1/2 ఇంచ్ తగ్గిస్తే సరిపోతుంది. ఏ సైజు బ్లౌజ్కైనా సరే 1/2 ఇంచ్ తగ్గించుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. అయితే ఇది మనకి బ్యాక్ పార్ట్తో సమానంగా పొడవు ఉంది, కానీ మనకి ఫ్రంట్ సైడ్ పొడవు తగ్గుతుంది. అలాగే షేప్ బెల్ట్ కూడా వస్తుంది, ఫ్రంట్ షేప్ కూడా తిరగాలి. అవి తిరగడం కోసం మీకు ముఖ్యంగా 3 కొలతలు అయితే కావాలి. అదైతే మీకు ఆది బ్లౌజ్ ప్రకారం చెప్తానండి. ఏంటంటే మనకి ఇక్కడ కొలత ప్రకారం కూడా ఉంది, ఆది బ్లౌజ్ ప్రకారం ఉందండి. కొలత ప్రకారం అయితే ఉక్సులు పట్టి దగ్గర నేను 3.5 ఇంచెస్ తగ్గిస్తాను. కానీ మీకు ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే కనుక ఉక్సులు పట్టి వైపు బాగా తీసుకుని ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 4 ఉక్సులకి మార్కింగ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఆది బ్లౌజ్తో తీసుకుని 4 ఉక్సులకి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్ని ఇలా పట్టుకుని షాలర్ మధ్యకి ఈ విధంగా మడత పెట్టాలి. మనం కుట్టులతో సహా, అంటే షాలర్ దగ్గర కుట్టు కోసము, కింద మెయిన్ డాట్ కుట్టు కోసము. ఆల్రెడీ మనకి మెయిన్ డాట్ చివరి భాగానికే వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా తీయక్కర్లేదు. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా తీసేటప్పుడు మనం సాగదీయకూడదు, అలాగని మరీ లూజ్గా వదిలేయకూడదు. అలా కరెక్ట్గా తీసుకుని ఈ పొడవుని తీసుకోవాలి. ఈ పొడవుకి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. ఈ విధంగా మనము ఫ్రంట్ పొడవు అయితే మార్క్ చేసుకున్న తర్వాత చంక దగ్గర పొడవు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక దగ్గర పొడవుకి వచ్చేసి చూసారా, ఇక్కడ మనకి కుట్లలో కాకుండా మొత్తం ఇలా చూస్తున్నాను, షేప్ బెల్ట్ వదిలేసి చూసుకోవాలి. కుట్లకైతే తీయట్లేదండి నేను ప్రస్తుతానికి. చూడండి ఒకసారి, మనకి పైన హ్యాండ్స్ వదిలేసి కింద షేప్ బెల్ట్ వదిలేసి మధ్యలో ఎంత వచ్చిందో అంత తీసుకున్నాను. మరి కుట్ల కోసం కూడా కావాలి కదా, అందుకనేసి కుట్ల కోసం పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్కి 1 ఇంచ్కి తీసుకున్నాను ఎక్స్ట్రా. ఇది మనకి చంక దగ్గర పొడవు అన్నమాట. ఈ విధంగా మనకి ఇంత పొడవు వచ్చింది. అయితే ఈ 3 పొడవులని బేస్ చేసుకుంటూ మనము షేప్ అయితే తీసుకోవాలి. షేప్ ఎలా తీయాలి అంటే మెయిన్ డాట్ మార్కింగ్ చేయాలండి. మెయిన్ డాట్ మనము షాలర్ కిందకి, అంటే షాలర్ తిన్నంగా వచ్చేలాగా మెయిన్ డాట్ని మార్క్ చేయాలి. అంతేగాని కొద్దిగా ఇటుపక్కకి అలాగే ఇటుపక్కకి మార్క్ చేయకూడదు. అప్పుడు మనకి ఫ్రంట్ చెస్ట్ అందంగా నిలబడదు, షేప్ కూడా రాదన్నమాట. మరి ఎలా మార్కింగ్ చేయాలంటే మీకు దానికోసం ఒక టిప్ చెప్తాను. ఏ సైజ్ బ్లౌజ్కైనా ఉక్సులు పట్టి దగ్గర నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేయండి. ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ తర్వాత ఈ డాట్ వెడల్పు పెట్టాలన్నమాట. అప్పుడు మనకి ఇది షాలర్ మధ్యకి వస్తుంది మెయిన్ డాట్. మరి ఇది ఎంత పెట్టాలి అంటే నేను ఆది బ్లౌజ్ ప్రకారం చూస్తున్నాను. ఆది బ్లౌజ్కి అయితే చూసారా 1.5 ఉంది. మీరు ఇక్కడ 1.5 కాదండి, అంటే 1.5కు ఒక గీత తక్కువ ఉందంటే, అంటే 1.5కి ఎక్కువ ఉంది. అంటే మొత్తం వెడల్పు అంతా కలిపి పావు తక్కువ 3 వచ్చిందండి. ఈవిడ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 31 సైజుకి అసలు డాట్ వెడల్పు ఇంత పెట్టక్కర్లొద్దు, కానీ ఈవిడకు ఉంది. అంటే అర్థం ఏంటి, నడుము లూజ్ అయితే 31 ఉన్నా డాట్ వెడల్పు ఎక్కువ ఉందంటే ఈ కస్టమర్కి చెస్ట్ ఎక్కువ ఉంటుందని అర్థం. అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డాట్ వెడల్పు కూడా ఎక్కువ పెట్టవలసి వస్తుందండి. ఈ విధంగా ఈవిడికి డాట్ వెడల్పు ఎక్కువ పెట్టవలసి వచ్చింది. మరి ఈవిడికి నడుము లూజ్ చూస్తే 31 ఉంది. డాట్ వెడల్పు ఎక్కువ ఉన్నప్పుడు ఏమైనా మార్పు చేయాలంటే చెయ్యాలండి, అది ఏ మార్పు కూడా చెప్తాను. అయితే మనకి 2.5 ఇంచెస్ తర్వాత ఈ విధంగా డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకుని డాట్కి ఇటుపక్క ఉన్న మార్కింగ్, ఉక్సులు పట్టి దగ్గర ఉన్న మార్కింగ్ని ఈ విధంగా కరువు తీసుకున్నట్టుగా మార్క్ చేయాలి. అలాగే డాట్ ఇటుపక్క ఉన్న మార్కింగ్, చెస్ట్ లూజ్ మార్కింగ్ని కలుపుకోవాలి. ఒక్కొక్కసారి చెస్ట్ లూజ్ మార్కింగ్
అలాగే చంక దగ్గర ఉన్న మార్కింగ్ సేమ్ ఈక్వల్తో వస్తుంది. ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది, ఒకసారి ఎక్కువ వస్తుందండి. అంటే ఆది బ్లౌజ్తో తీసుకున్నప్పుడు ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు డాట్ వెడల్పు ఎక్కువ వచ్చింది, ఏమైనా మార్పు చేయాలా అంటే ఆది బ్లౌజ్ని అయితే ఒకసారి చూసుకోండి మీరు. ఈ విధంగా డాట్ వెడల్పు ఎక్కువ వచ్చిన వాళ్ళకి మనము ఫ్రంట్ పార్ట్ వెడల్పు పెంచవలసి ఉంటుంది. ఒకసారి మనకి సైడ్ జాయింట్ల దగ్గర మడత కరెక్ట్గా పెట్టుకోండి. ఇటు సైడ్ అటు సైడ్ కూడా పెట్టుకుని ఉక్సుల పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ ఏమైనా వచ్చిందా అని చూసుకోవాలి. గ్యాప్ వస్తే కనుక ఎంత వచ్చిందో కూడా చూసుకోవాలి. ఒకసారి చూడండి, ఇవిడికైతే గ్యాప్ రాలేదు అంటే మనము వెడల్పు తప్పనిసరిగా పెంచాలన్నమాట. గ్యాప్ ఎక్కువ వచ్చిందనుకో వెడల్పు పెంచక్కర్లేదు. కానీ ఇప్పుడు చూడండి గ్యాప్ రాలేదండి, ఇంకా కరెక్ట్గా సరిపోయింది. ఒక కొద్దిగా 1/2 ఇంచ్ మాత్రమే వచ్చింది, 1/2 ఇంచ్ కంటే తక్కువ కూడా. చూసారా? అయితే మనము ఇవిడికి ఫ్రంట్ పార్ట్ వెడల్పు పెంచాలి. ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ని చూసుకోవాలన్నమాట. ఉక్సుల పట్టి దగ్గరికి తాళ్ళు పట్టికి 2 ఇంచెస్ గ్యాప్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసాను కదా, ఇలా కట్ చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉక్సుల పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ రాలేదు కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ వెడల్పు పెంచాలి. ఎంత పెంచాలి అంటే కింద వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ 1 ఇంచ్ మార్కింగ్ని చంకదాగా క్రాస్గా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా కొట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, ఫ్రంట్ పార్ట్ 3/4 ఇంచ్ పొడవు పెరుగుతుంది. ఇక్కడ పొడవు కాదండి, వెడల్పు పెరుగుతుంది. చూసారు కదా? ఈ వెడల్పు పెరగడం వల్ల మనకు ఉక్సుల పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ రాదు. అలాగే ఇవిడికి డాట్ వెడల్పు ఎక్కువ వెళ్ళింది కదా, డాట్ వెడల్పు ఎక్కువ వెళ్ళిపోయింది కాబట్టి ఈ 1/4 ఇంచ్ పెంచడం వల్ల కూడా కవర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి బ్లౌజు నడుము సైజు కంటే డాట్ వెడల్పు ఎక్కువ పెట్టుకుంటే కూడా ఈ చంక దగ్గర వెడల్పు పెంచుకుంటే కరెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతుంది. ఈ విధంగా అయితే చూసుకుని కట్ చేసుకున్నారంటే మీకు ఆది బ్లౌజ్ ప్రకారం పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట, ఫ్రంట్ పార్ట్ కూడాని. అలాగే ఇప్పుడు డాట్ మార్కింగ్ కూడా చెప్తానండి. మనకి మెయిన్ డాట్ వెడల్పు ఎంత పెట్టామో పొడవు కూడా అంతే పెట్టాలి. పావు తక్కువ 3 పెట్టాను కదా వెడల్పు, పొడవు కూడా అంతే పెట్టి పొడవుకి ఒక లైను అంటే సమానంగా ఉండాలన్నమాట. ఈ మెయిన్ డాట్ వచ్చేసి ఇటుపక్క అటుపక్క ఈక్వల్గా వచ్చేలాగా ఈ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఉక్సుల పట్టి దగ్గర డాట్ కోసం నెక్కకి 1/2 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ డౌన్ మార్కింగ్కి కింద దాకా ఉక్సుల పట్టి ఎంత ఉందో చూసుకోవాలి. 4 ఇంచెస్ ఉంది. ఆ 4 ఇంచెస్లో సగం అంటే 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని మెయిన్ డాట్ ఎంత పొడవు పెట్టామో ఉక్సుల పట్టి దగ్గర డాట్ కూడా అంతే పొడవు పెట్టాలి. అంటే పావు తక్కువ 3 మార్కింగ్ చేసుకుని పావు తక్కువ 3కి ఒక లైన్ కొట్టుకోవాలి. కొట్టుకున్న లైన్కి ఇటుపక్క పావు ఇంచు అటుపక్క పావు ఇంచు వచ్చే విధంగా 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఈ డాట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఉక్సుల పట్టి దగ్గర డాట్ 1/2 ఇంచ్ సరిపోతుంది. అలాగే చంక దగ్గర డాట్ కోసం పైన 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ 1 ఇంచ్ మార్కింగ్ దాకా చంక రౌండ్ మడత పెట్టి ఆ మడతలో అయితే మనము ఈ డాట్ని మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర డాట్ పొడవు ఎలా చూసుకోవాలంటే ఉక్సుల పట్టికి మెయిన్ డాట్కి ఎంత దూరం ఉంది, డాట్లకి 2 ఇంచెస్ ఉంది. అదే 2 ఇంచెస్ని మనము మెయిన్ డాట్కి ఈ చంక వైపుకి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా లైన్ కొట్టుకుంటే సరిపోతుంది. కానీ ఒకటి చూసుకోండి, ఇక్కడ మెయిన్ డాటు ఈ చంక దగ్గర డాటు ఎదురెదురుగా చూసుకునే విధంగా కొట్టాలన్నమాట లైను. అయితే ఇంకోటి ఏంటంటే మనకి చంక దగ్గర డాటు ఉక్సుల పట్టి దగ్గర డాటు కూడా 1/2 ఇంచ్ వెడల్పుతో సరిపోతుందండి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే మనకి మెయిన్ డాట్ ఒకటే బ్లౌజ్ సైజుని బట్టి ఆది బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి. చంక దగ్గర డాటు ఉక్సుల పట్టి దగ్గర డాటు ఏ సైజు బ్లౌజ్కైనా 1/2 ఇంచ్ వెడల్పు సరిపోతుంది. తర్వాత మనము ఇప్పుడు సేప్ బెల్ట్ అయితే కట్ చేయాలండి. దాని వెడల్పు కోసము ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతోటి 2 పీసెస్ అయితే తీసుకుంటున్నాను. ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఇలాగే తీసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పుతోటి 2 పీసెస్ తీసుకుంటే సరిపోతుంది. అయితే మనము ఫ్రంట్ పార్ట్ని ఆది బ్లౌజ్తో కట్ చేసాం కాబట్టి సేప్ బెల్ట్ కూడా ఆది బ్లౌజ్ తోటే తీసుకోవాలి. దానికోసం కుట్లు కోసం ముందుగా 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకోవచ్చు. అంటే ఇది కుట్టు కోసం అన్నమాట. దీని తర్వాత మనకి ఆది బ్లౌజ్కి ఉక్సుల పట్టి దగ్గర ఎంత పొడవు ఉందో చూసుకుంటున్నాను. చూడండి ఒకసారి వీడియోలో. నేను ఆది బ్లౌజు ఉక్సుల పట్టి వైపు భాగం ఎంత పొడవు ఉందో అంత పొడవు కరెక్ట్గా పెట్టాను. అలాగే చంక దగ్గర కూడా సేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టాను. ఈ పొడవుకి ఒక లైన్ కొట్టేసుకుంటున్నాను. అయితే నేను కుట్టేసిన తర్వాత పొడవు తీసుకున్నాను. మరి కుట్ల కోసం కూడా ఎక్స్ట్రా కావాలి కదా, కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకొక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సేమ్ మనకి ఆది బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంతే పొడవుతోటి సేప్ బెల్ట్ వస్తుందన్నమాట. అంటే మనం కానీ సేప్ బెల్ట్కి షేప్ తీయాలి. మనము షేప్ ఎలా తీయాలి అంటే ఉక్సుల పట్టి వైపు భాగం దగ్గర చిన్న సైజ్ అయితే 3.5, పెద్ద సైజ్ అయితే పావు తక్కువ 4 ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ డౌన్ మార్కింగ్ని నేను వీడియోలో చూపించినట్టుగా కొరువు తీసుకోవాలన్నమాట. చూసారా? మధ్యలో మాత్రమే కొరువు తీయాలి, చివరి వైపుని తీయకూడదు. ఈ విధంగా తీసుకుని కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ షేపు కరెక్ట్గా వస్తుంది.
అలాగే మనకి ఇటు సైడు ఉక్సులు పట్టి వైపు ఉక్సులు పట్టి వైపు అతకాలి కాబట్టి ఆనవాల కోసము చిన్న కట్స్ పెట్టుకోవాలి. చూడండి ఇటుపక్క బాగా ఉక్సులు పట్టి వైపు వచ్చే విధంగా ఇలాగా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి బ్యాక్ పార్ట్ కింద నడుము బద్దకి కట్ చేసేసుకున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేయడానికి సేఫ్ బెల్ట్లు, అలాగే హ్యాండ్స్కి అయితే చిన్న చిన్న అతుకులు 2 పడతాయండి. మనకి ఇంకా మిగిలిన క్లాత్లో ఇంకొక 2 సేఫ్ బెల్ట్లు వస్తాయి. ఉక్సులు పట్టి తాళ్ళు పెట్టి అన్నీ వచ్చేస్తాయండి.